తాజాంశం చూస్తున్నాం. 2 లక్షలు లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఏ విషయంలో పట్టుబడ్డారు? జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రాజేంద్రనగర్ సర్కిల్ రవికుమార్ 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అనిసాకు చిక్కారు. ఏకంగా ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి చిక్కడంతో ఈ ఘటన కలకలం రేపుతుంది. మొత్తంగా అయితే ఆయన ఒక హోటల్ యజమానిని బెదిరించినట్లు అయితే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. 5 లక్షల రూపాయలు లంచం ఇవ్వాల్సిందిగా హోటల్ యజమాని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ బెదిరించారు. ఆయనతో పాటు ఇతరులకు కూడా లంచం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి హోటల్ యజమాని బెదిరించారు. అయితే లంచం ఇస్తున్న సమయంలో 2 లక్షల రూపాయలు లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అయితే లంచం ఇవ్వడానికి ముందే హోటల్ యజమాని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు మొత్తంగా రవికుమార్ పై నిఘా ఉంచి ఆయన కదలికలు గమనించి మొత్తంగా ఆయనపై అయితే నిఘా ఉంచిన తర్వాత ఈ లంచం సొమ్ము స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం రాజేంద్ర నగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్.